నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన నా ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తానండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. చిన్న మాట నేర్చుకుందాం. 25వ తారీఖు వచ్చాం. 25/9/2025 ప్రవేశించాం. దీన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఇక్కడ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒక 10 వర్సెస్ 10 వాక్యాలు ఉంటాయి. అంటే దీన్ని డీకోడ్ చేస్తున్నాను. 2:5-10 అంతే. 2 సెట్స్ ఆఫ్ వర్జిన్స్ ఆర్ దేర్. 2 సెట్స్ ఆఫ్ వర్జిన్స్ అంటే కన్యకులు రెండు రకాలు ఉన్నారు. ఒకళ్ళు బుద్ధిగల కన్యలు, ఒకళ్ళు బుద్ధి లేని కన్యలు ఉన్నారు. ఈ స్టోరీ చక్కగా నడుస్తుంది. అప్పుడు డ్యూటీలు ఉన్నాయిగా, నూనె లేకుండా వచ్చారంట కొంతమంది. ఒక సెట్టు 5 నూనె ఉంది అంటే పరిశుద్ధాత్మ సాదృశ్యం నూనె అంటే 5 నూనె లేకుండా వచ్చారు. ఆయన రాకడ వస్తున్నాడు పెండుకుమాడు అన్నప్పుడు అలర్ట్ ఉండాలి కదా. నిద్రపోయారంట అందరూ. కానీ అలర్ట్ అయినటువంటి బుద్ధిగల కన్యలు లేచారు. ఇక్కడ కొన్ని మాటలు చూపిస్తాను. 25వ అధ్యాయం 8వ వచనం చూస్తే కొంచెం ముందుకు వద్దాం. 8వ వచనం తర్వాత 9వ వచనంకి వస్తాం. బుద్ధి లేని ఆ కన్యకులట వీళ్ళతో అంటున్నారు, బుద్ధిగల కన్యలతో మాట్లాడుతున్నారు. మా డ్యూటీలు ఆరిపోతున్నామమ్మా, కనుక మీ నూనెలో కొంచెం మాకు ఏమనంటే అడిగారట వారు. ఇప్పుడు 25:9 మాట్లాడుతుంది. డిమాండ్ 25:9 మాత్రమే మాట్లాడుతుంది. అందుకోట బుద్ధిగల కన్యలు ఏమంటున్నారంటే, మాకులు మీకు ఇది చాలనేమో, కనుక అమ్మవారి వద్దకు పోయి మీరు కొనుక్కోండి అమ్మా అని పంపించారు. వాళ్ళు కొనడానికి వెళ్ళారు. ఇంతలో కుమారుడు వచ్చేసాడు. సిద్ధపడినటువంటి వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళు ఆగిపోయారు. చూడండి ఎంత బ్యూటిఫుల్ బైబిల్. సిద్ధపాటుకు వెళ్ళిన వాళ్ళు అంటే ఆత్మలో ఉన్నవాళ్ళు, పరిశుద్ధాత్మ నింపడిన వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు సంతోషంగా. మిగతా వాళ్ళు ఇక్కడ గేట్ బయట ఆగిపోయారు. అంటే 2 సెట్స్ ఆఫ్ వర్జిన్స్ ఎంత బాగుంటుంది. 2:5-10 25వ అధ్యాయం 10 వచనాలు ఉంటాయి ఇక్కడ. బ్యూటిఫుల్ బైబిల్. కాబట్టి మనం ఏంటంటే పాఠం ఏం చెప్తుందంటే, బీ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ నింపడండి. 11:13లో మాట్లాడుతుంది. ఇది లూకాసు వార్తలో, మీరు మా చేపలను మీరు గుడ్లు అడుగుతున్నారు, అడగబాకండి. అట్లా కదండి, ఇదంతా లోక సంబంధం, శరీర సంబంధం. ఇవి గుడ్లు మురిగిపోతాయి, చేపలేమో పడిపోతాయి కదా, అవి చివరికి వాసన కొట్టేస్తాయి, సాయంత్రానికి పనికిరావు చేపలు. కనుక ఈ యొక్క మాటలు చాలా బాగుంటాయి. లూకాసు వార్త 11వ అధ్యాయం 11 నుంచి మాట్లాడుతుంది. 63 పేజీలు ఉంటుందండి. లూకాసు వార్త 11 నుంచి 13 చదువుతున్నాను. జాగ్రత్తగా నుండి మనసు పెట్టి. మీలో తండ్రి అనేవాడు కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చినా, గుడ్డును అడిగితే గుడ్డుకు ప్రతిగా తేలునిచ్చినా, మీరు చెడ్డవారైండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమున్న మీ తండ్రి మీరు తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయం ఇచ్చిన కదా అన్నాడు. యు షుడ్ ఆస్క్ ఫర్ హోలీ స్పిరిట్ అండి. కాబట్టి ఆత్మను పొందుకుందాం, ఆత్మను జీవిద్దాం. ఎప్పుడైతే సిద్ధపాటు కలిగి ఉన్నట్టు కనుక మనం ఉంటే, ఆయన రాకుండా వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చినా పర్వాలేదు, వీ షుడ్ బీ ప్రిపేర్డ్. మనం సిద్ధంగా ఉంటే మనం ఎత్తబడే సంఘంలో ఉంటాం. ఆ రీతిగా ప్రభుత్వం సదాకాలం ఆయనతో జీవించగలుగుతాం సంతోషంగా. దేవుడి వాక్యమును దీవించగాక. చిన్న ప్రార్థన. ప్రేమగా తండ్రి, బుద్ధిగల కన్యలు, బుద్ధి లేని కన్యలు 2 స్టోరీస్ మాకు చెప్పారు, 2 సెట్స్ మాకు చెప్పారు, చూపించారు. స్తోత్రాలు. మేము కూడా తండ్రి నిద్రమత్తులు కాకుండా, నిర్లక్ష్యంగా ఉండకుండా, అలర్ట్గా ఉంటూ, అనుదినము నీ వాక్యము ధ్యానించుకుంటూ, నీ వాక్య విలువలు మా జీవితాన్ని దిద్దుకుంటూ ముందుకు కొనసాగుతూ, మేము మా పిల్లలు, మా కుటుంబాలు, మా సంఘాలు రక్షణ పొందాలి. మా చుట్టుపక్కల ప్రాంతాలు కూడా విజ్ఞాపనం చేస్తాం. అందరూ రక్షణ పొందే భాగ్యం అందరికి దయచేయమని, బిడ్డలకు కావాల్సినటువంటి ఆదరణ ఇచ్చి, ధైర్యం ఇచ్చి, వారి సమస్యలకు పరిష్కారం ఇచ్చి, ప్రభు ఆశీర్వదించి పంపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు.